హాయ్ అండి, నా పేరు కరుణ బ్రైడల్ మేకోవర్స్. నేను అంతకుముందు ఒక షార్ట్లో చెప్పాను, మేకప్ ఆర్టిస్ట్ ఉన్నా కానీ స్కిన్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అది 2-3 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను కదా. ఈ వీడియోలో 3 మంత్స్ బిఫోర్ నుంచి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వెడ్డింగ్ 3 మంత్స్ బిఫోర్ మీరు ఏదైనా కొత్త స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత రోజు క్లెన్సర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఈ 3 తప్పకుండా వాడండి. రోజుకి అట్లీస్ట్ 7-8 అవర్స్ మ్యాక్సిమం నిద్రపోవడానికి ట్రై చేయండి. 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినండి. వెడ్డింగ్కి 1 మంత్ బిఫోర్ మీరు ఫేషియల్ కానీ క్లీనప్ కానీ ఏమన్నా చేయించుకుంటే చేయించుకోండి. స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. తర్వాత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఫేస్ పైన పింపుల్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని మాత్రం నొక్కకండి. వెడ్డింగ్కి 1 వీక్ బిఫోర్ స్కిన్ని హైడ్రేట్గా ఉంచుకోండి. స్ట్రెస్ తగ్గించడానికి రిలాక్స్ అవ్వండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఐబ్రోస్, అప్పర్ లిప్ వ్యాక్సింగ్ వంటి గ్రూమింగ్కి ప్లాన్ చేసుకోండి. వెడ్డింగ్కి 1 డే బిఫోర్ బాగా నిద్రపోండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి. హెవీ కెమికల్ పీల్స్ అలాంటి ట్రీట్మెంట్స్ కానీ బ్లీచ్ జోలికి మాత్రం పోకండి. వెడ్డింగ్ డే మార్నింగ్ ఫేస్ని మంచి క్లెన్సర్తో వాష్ చేయండి. లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మేకప్ ఆర్టిస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఫేస్ మీద హెవీ ఆయిల్స్ కానీ హెవీ క్రీమ్స్ కానీ ఏమీ వేయకండి. బ్రైడ్స్ చేసే కామన్ మిస్టేక్స్: వెడ్డింగ్కి 1 or 2 days బిఫోర్ ఫేషియల్ చేయించుకోవడం, సోషల్ మీడియాలో చూసిన ప్రతి ప్రోడక్ట్ని ట్రై చేయడం, వాటర్ సరిగా తీసుకోకపోవడం, స్లీప్ని ఇగ్నోర్ చేయడం. దీంతోపాటు లిప్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. చేతులు, మెడకి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మీకు ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే కనుక మీ మేకప్ ఆర్టిస్ట్కి ముందే ఇన్ఫార్మ్ చేయండి. మేకప్ అపాయింట్మెంట్ టైంకి రండి. బ్యూటిఫుల్ మేకప్ అనేది ప్రోడక్ట్స్ వల్ల మాత్రమే కాదు, హెల్దీ స్కిన్ మీద చేసిన మేకప్ న్యాచురల్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కాబట్టి బ్రైడల్ మేకప్కి ముందు స్కిన్ కేర్ని అస్సలు ఇగ్నోర్ చేయవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ బ్రైడ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా బ్రైడల్ మేకప్ అండ్ వెడ్డింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి.